ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేసి నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద సంచలనంగా మారారు. తన పిల్లలకు టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా అక్షర టెక్నో స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనఫైడ్ టీసీ కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. కాళ్లు మొక్కినా కనికరించలేదని ధర్మారెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్న నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం. నాగోల్లో నివాసం ఉంటున్న ధర్మారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్లో చేర్పించారు. ఇందులో 6 ఏళ్లుగా వాళ్ళిద్దరు పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. అయితే విద్యార్థి తండ్రికి ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి పెరిగింది. అంత డబ్బులు ఇవ్వలేనని ధర్మారెడ్డి తేల్చి చెప్పారు. అయితే రోజు ఇద్దరు పిల్లల ఫీజులు కట్టాలని వేధింపులు గురిచేయడంపై ధర్మారెడ్డి విసుగు చెందారు. తన ఇద్దరు పిల్లల బోనఫైడ్ టీసీ ఇచ్చేయాలని కోరారు. తన ఇద్దరు పిల్లలను వేరే స్కూల్లో చేర్పిస్తానని తెలిపారు. అయితే దీంతో యాజమాన్యం తన ఇద్దరి పిల్లల టీసీ, బోనఫైడ్స్లను ఇవ్వనని, డబ్బులు కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఇంత డబ్బులు కట్టలేనని, బోనఫైడ్ టీసీ ఇచ్చేస్తే తన స్తోమత తగ్గ స్కూల్లో చేర్పించుకుంటానంటూ యాజమాన్యం కాళ్లా వేళ పడ్డారు. అయినా అక్షర టెక్నో స్కూల్ కనికరం చూపలేదు. దీంతో సహనం కోల్పోయిన ధర్మారెడ్డి న్యాయం చేయాలని కోరుతూ బోర్డు పట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ అక్షర టెక్నో స్కూల్ ముందు రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టారు. అయితే ఇంత జరుగుతున్న యాజమాన్యం మాత్రం స్పందించకపోవడం గమనార్హం. దీనిపై పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ధర్మారెడ్డి. మరి ధర్మారెడ్డి చేస్తున్న నిరసనకు పోలీసులు, స్కూల్ యాజమాన్యం ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. డీసీ కోసం మంచమేనంట సార్ వాడంట మీరే చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంజాయ్ చేయాలి చెప్పండి. బిల్లు చేయాలంట. నశించాలి అరికట్టాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి. నా ధర్మాన్ని రక్షించు. అక్షరత్తు యాజమాన్యం రక్షించాలి. నా పరమైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరమైన పర్లేదు. ఈ స్కూల్ తీసేయండి. నా పరువైన పర్లేదు దాన్ని చెప్తాను. నేను ఓన్ పడినండి. తమ ఫీజులు అరికట్టాలి. ప్రజలు రక్షించాలి. యాజమాన్యాన్ని అరికట్టాలి. 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 అక్షర స్కూల్ యాజమాన్యం అరికట్టాలి. చూడండి నా బట్టలు చూడండి. చూడండి నేను పిచ్చని కాదు, నాకు స్కూలే ఉంది. ఆటమట్టలు కాబట్టి ఆటమట్టలు పట్టాడుతున్నా. కాళ్ళు మొక్కినా దండం పెట్టాను. నాది ఒకటే బాధ. కాదు పిల్లలే లక్ష్మీ పిల్లలే లక్ష్మీ